జై భవాని అంతకు నమస్కారం అండి. ఈరోజు అయితే ఇంట్లో కర్రీ నేను చేసిందండి. చపాతీలోకి పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. చేసుకునే మసాలాలు చూపిస్తున్నానండి. నువ్వుపప్పు, అల్లం, వెల్లుల్లిపాయలు, కొబ్బరి ముక్కలండి, కొంచెం లైట్గా జీడిపప్పు, శుభ్రంగా మిక్సీ కొట్టుకోవాలండి మసాలా. అది తర్వాత గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకుని ఆయిల్, మనకు తగినంత ఆయిల్ అండి. నేనైతే ఆయిల్ కూడా తక్కువే వేస్తానండి. నేను తర్వాత పన్నీర్ పీసులు కట్ చేసుకోవాలి. ముక్కలు చక్కగా కోసుకుని అది మంచిగా బ్రౌన్ కలర్ దాకా వేపుకోవాలి. ఎందుకంటే పన్నీర్ ముందు మామూలుగా కర్రీ ఉడుకుతుండగా వేసేవచ్చు, కానీ అది పీసులు గమ్ము ఉడికిపోద్ది అనమాట. ఇలా అయితే మీరు ఎంతసేపు ఉడకబెట్టుకున్నా కానీ అది పీసులు ఎడదనమాట, బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అండి, మంచిగా అది కూడా వేపుకోవాలి. పసుపు వేసుకోవాలి లైట్గా. తర్వాత టమాటా ముక్కలు చిన్నగా పోసాను. మీరు మిక్సీ కొట్టుకునే వేసుకోవచ్చు, కానీ నేను ఇలా సపరేట్గా వేపుకుంటున్నాను అనమాట. అది మంచిగా వేగిన తర్వాత మామూలుగా మనం మసాలా కొట్టుకున్నాను కదండి, అది వేసుకోవాలి. ఆ మసాలా కూడా చిన్న మంటమే ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై ఎందుకంటే బాగా ఫాస్ట్గా పెట్టామంటే కనుక అడిగి అంటేస్తుంది అనమాట. తర్వాత కారం మీకు తగ్గదంత, సాల్టు, గరం మసాలా, వాటర్ వేసుకోవాలండి. అది కూడా చిన్న మంటలో పెట్టుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. చాలా కర్రీ కూడా సూపర్గా కుదిరిద్దండి. తినేవాళ్ళకి చపాతీలో ఏంటి, ఫ్రైడ్ రైస్లో ఏంటి, వెజ్ బిర్యానీలో కూడా వేసి తినొచ్చండి. నా కర్రీ కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి.